పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీవిద్య. నేను ముతుకూరు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రొయ్యల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాను. రొయ్యల సాగులో ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ పెరగడం జరిగింది. అధిక మోతాదులో స్టాకింగ్ డెన్సిటీని వాడడం జరుగుతుంది. ఇలా అధిక మోతాదులో స్టాకింగ్ డెన్సిటీ అనేది రొయ్యల చెరువులలో వినియోగించడం వల్ల రసాయనాల వినియోగం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. దీని వలన ప్రజెంట్లోనే కాదు ఫ్యూచర్లో కూడా మనకి స్టెబిలిటీ అనేది ఆక్వాకల్చర్లో తగ్గడం జరుగుతుంది. సో ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేసుకోవడానికి మనం ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందో ఈరోజు తెలుసుకుందాం. మెరుగైన యాజమాన్య పద్ధతులు ప్రథమంగా ఏమేమి అవసరమో చెరువు తయారీ, నీటి యాజమాన్యం, నాణ్యమైన మరియు ఆరోగ్యకరమైన రొయ్య పిల్లలు, ఎలాంటి రొయ్య పిల్లలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే స్టాకింగ్ డెన్సిటీ ఎంత మోతాదులో ఉండాలి, తర్వాత మేత యాజమాన్యం, ఎటువంటి బయోసెక్యూరిటీ మెథడ్స్ ఫాలో అవ్వాలి, తర్వాత పర్యావరణ యాజమాన్యం ఎలా ఉండాలి, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత మోతాదులో ఉండాలి, దానికి రికార్డ్ కీపింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ప్రథమంగా ఈరోజు తెలుసుకుందాం. చెరువు తయారీ విషయంలో మొదటిగా కల్చర్ స్టార్ట్ చేసేటప్పుడు చెరువుని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవడం ద్వారా పాత నీరు ఇంకా అడుగు భాగంలో ఉన్నటువంటి బురద ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి స్లడ్జ్ని రిమూవ్ చేయకపోతే మనకి హానికరమైన H2S వాయువులు అనేవి ఉత్పత్తి చెంది దాని వలన రొయ్యలు వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. దీనికోసం మనం చెరువుని అడుగు భాగంలో శుభ్రపరిచి వాటిని సేంద్రియ పదార్థాలను కూడా తొలగించాలి. తర్వాత మనం సున్నం వాడకం చేయాలి. సున్నం వాడడం వలన మనకి pH అనేది అండ్ మరియు ఆల్కలినిటీ, సెలినిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. యాసిడ్ సల్ఫేట్ సాయిల్స్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం సున్నాని నేరుగా వేయకూడదు. రొయ్య పిల్లలను లైమింగ్ చేసిన తర్వాత నీటిని తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి చెరువులతో పాటు రిజర్వాయర్ పాండ్ కూడా ఉండడం అనేది మంచిది. 2 చెరువులకి ఒక రిజర్వాయర్ పాండ్ అయినా ఉండాలి. చెరువులోకి నీటిని తీసుకునేటప్పుడు ఆ మెష్ అనేది 60 మైక్రాన్ మెష్ కలిగి ఉండడం వలన మనకి ఎక్కువ యానిమల్స్ బయట నుంచి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. అలాగే రొయ్యల పిల్లల్ని మనం తీసుకునే ముందు ఎరువులని 10 రోజుల ముందైనా వాడుకోవడం జరుగుతుంది. ఎలాంటి సీడ్ తీసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అంటే, ఆ నాణ్యమైన సీడ్ని మనం ఎలా ఎంచుకోవాలి అనే దాని గురించి, నాణ్యమైన సీడ్ని చురుకుదనం ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి. అటువంటి భౌతికంగా మనం అవి ఎలా మూవ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం మైక్రోస్కోప్లో నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత PCR పరీక్ష కూడా చేసిన తర్వాత PCR పరీక్షకు నెగిటివ్ వచ్చినట్లయితే మనం ఆ పర్టికులర్ రొయ్యలని ప్యాకింగ్ చేసుకుని రవాణాకి సిద్ధం చేసుకోవాలి. కనీసం రవాణా సమయం 6 గంటల కంటే తక్కువగా ఉండాలి. ప్యాకింగ్ కోసం సిఫార్సు చేయబడిన PL సైజులో PL 15 సైజు ఉన్నటువంటి పిఎల్స్ని కనీసం లీటర్కి 1000 నుంచి 2000 పిఎల్స్ అయినా వాడుకోవాలి. PL 20 సైజులో ఉంటే ఒకవేళ లీటర్కి 500 నుంచి 1000 మోతాదులో వాడుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యంలో మనం అన్ని రకాలటువంటి పారామీటర్స్ ఆప్టిమంగా ఉన్నాయో లేదో కూడా పరీక్షించుకోవాలి. అంటే pH, ఆల్కలినిటీ, అమోనియా, తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఆప్టిమం లెవెల్లో ఉండాలి. అంటే pH 7.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఆల్కలినిటీ అండ్ సెలినిటీ 5 నుంచి 30 ppT వరకు ఉండాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగిన ఆక్సిజన్ అనేది 4 కంటే ఎక్కువ mg/లీటర్ ఉండాలి. పారదర్శకత 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు ఉండాలి. ఈ పర్టికులర్ పారామీటర్స్ అన్నీ మనకి ఆప్టిమం లెవెల్లో ఉన్నట్లయితే మైక్రోబియల్ లోడ్ నియంత్రించబడుతుంది. దీనివల్ల మనకి ఆర్గానిక్ లోడ్ కూడా ఎక్కువగా ఉండదు. తర్వాత మనం మేత యాజమాన్యంలో రొయ్యల వయసు, బరువు ఇంకా మనకి బయోమాస్ని బేస్ చేసుకుని మనం మేత ఇవ్వాల్సి ఉంటుంది. మేత అనేది అధికంగా వేయడం వలన ఆర్గానిక్ లోడ్ ఎక్కువయ్యి అమోనియా, ఇతర హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందువలన మనం ప్రతిరోజు ఎంత మేత ఇస్తున్నాం అనే దాన్ని మనం చెక్ ట్రే ద్వారా అబ్జర్వ్ చేసుకొని, చెక్ ట్రేలో మేత మిగిలిపోయినట్లయితే మనం ఆ మేతని నియంత్రించుకొని కరెక్ట్గా మేత ఇచ్చినట్లయితే మనం మంచి గ్రోత్ని చూడవచ్చు. ఆరోగ్య యాజమాన్యంలో
వ్యాధులు రాకుండా మనం ముందుగానే నివారణ పద్ధతులు పాటించినట్లయితే వ్యాధులు వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి రొయ్యలలో మనం మేత తీసుకునే విధానం గమనించాలి. ఇంకా ఈత ప్రవర్తన, శరీర రంగు, మేత పొట్ట రంగు, మలం, ఫీసెస్ ఎలా ఉన్నది అనేది పరీక్షించుకోవాలి. అసాధారణ ప్రవర్తన, ఇర్రెగ్యులర్గా స్విమ్ చేస్తున్నాయో లేదో పరీక్షించాలి. చనిపోయిన రొయ్యల సంఖ్య కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మేత పొట్ట అనేది ఏ రంగులో ఉందో మనం గమనించుకోవాలి. అది గోధుమ రంగులో ఉండాలి. అలా కాకుండా మనకి తెల్ల రంగులో ఉన్నట్లయితే అది వైట్ ఫీసెస్ సిండ్రోమ్గా గుర్తించాలి. వైట్ ఫీసెస్ సిండ్రోమ్, వైట్ గట్ అండ్ వైట్ స్పాట్స్ డిసీజ్, ఇంకా ఈహెచ్పి వలన వచ్చే వ్యాధులు మనం ఈ కల్చర్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ కల్చర్లో ఇలాంటి వ్యాధులు అనేవి రాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రోబయోటిక్స్ ఇచ్చినట్లయితే ఈ కల్చర్లో మనకి మంచి ఫలితాలను మనం చూడవచ్చు. ఇంకా పాండ్ బాటమ్ మేనేజ్మెంట్ అనేది సరిగా ఉండాలి. పాండ్ బాటంలో స్లడ్జ్ అనేది ఎక్కువ ఉండడం వలన రొయ్యలు అనేవి కలర్ మారిపోతూ ఉంటాయి. రొయ్యల మొప్పల్లో మరియు నోటి భాగంలో ఉన్న మ్యాండిబుల్స్ దగ్గర నల్లని మట్టి అనేది పేరుకుపోయి శరీర రంగు అనేది నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది. దీనివల్ల మార్కెట్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడానికి H2Sని పైపుల ద్వారా పంపించాల్సి ఉంటుంది. అంటే స్లడ్జ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి ఆక్సిజన్ ప్రాపర్గా రొయ్యలకి అందుతూ ఉంటుంది. ఇంకా ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి చెరువులో లేకుండా ఉంటాయి. తర్వాత సీజనల్ వేరియేషన్స్ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. సీజన్లో వర్షాకాలంలో వర్షపు నీటి వల్ల మనకి సెలినిటీ మరియు pH అనేది మారుతూ ఉంటుంది. ఈ సెలినిటీ, pH ఆప్టిమం లెవెల్లో గమనించుకోవడానికి మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆప్టిమం లెవెల్లో లేకపోతే pH తగ్గినప్పుడు మనం లైమింగ్ సున్నం కొట్టుకోవాలి. అలాగే వర్షాల తర్వాత కూడా ప్లాంక్టన్ మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. చివరిగా చలికాలంలో మనకి తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన రొయ్యలు మేత తీసుకోవడం తగ్గించేస్తాయి. దీనివల్ల గ్రోత్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. రొయ్యల సాగులో చివరిగా మనం బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి గమనించుకున్నట్లయితే చెరువు చుట్టూతా ఫెన్సింగ్ అనేది తప్పనిసరి ఉండాలి. దీని వలన మనకి ఇతర వ్యాధి సంక్రమించే జీవులు అనేవి తగ్గుతాయి. అంటే పీతలు, పక్షులు అని చెప్పుకోవచ్చు. పక్షులకి మనం చెరువు పైన మెష్ మరియు ఫెన్సింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మనం మేలైన యాజమాన్య పద్ధతులు సరిగా పాటించినట్లయితే కల్చర్లో రసాయనాల వాడకం తగ్గి కల్చర్ అనేది అధిక దిగుబడిలో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు.